ప్రాక్టికల్గా తీసుకుని ఎట్లాగా మనం దాన్ని నోట్ చేసుకుంటాము. మీ అంతటి మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేదంటే నేను చేసిన దాన్ని మళ్ళీ మీకు ఒకసారి మొత్తం చదివి వినిపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, పేరు చెప్పమ్మా. ఇది ఉషారాణి సార్, డి ఉషారాణి. టి డి. వయసు 32 సార్. ఏ ఊరు మీది? ధర్మవరం సార్. చెప్పమ్మా, ఏమిటి ఇబ్బంది? సార్ నాకు పీరియడ్సే ప్రాబ్లం సార్. నేను 1 year బ్యాక్ నాకు 4 monthsకి ఒకసారి పీరియడ్స్ వచ్చాయి సార్. నేను మామూలుగా అలోపతి మెడిసిన్సే యూజ్ చేశానండి. నాకు టెస్ట్ చేస్తే నాకు థైరాయిడియా అని తెలిసింది సార్. థైరాయిడియా మెడిసిన్ ఇప్పుడు నేను 1 yearగా యూజ్ చేస్తున్నానండి. 1 yearగా యూజ్ చేస్తున్నా సరే నాకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి సార్. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే పీసీఓడి అన్నారు సార్. ఇప్పుడు నేను పీసీఓడికి కూడా మెడిసిన్స్ యూజ్ చేశాను సార్. ఒక 6 months వరకు యూజ్ చేశాను. యూజ్ చేస్తే అవుతున్నాను. ఒకవేళ ఎందుకని వచ్చింది 1 month ఆపితే మళ్ళీ కంటిన్యూస్ అమ్మా నాకు అవ్వట్లేదు. అలాగే మళ్ళీ అక్కడికి 2 months తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ యూజ్ చేస్తే మళ్ళీ అవుతున్నాను. మరి అది యూజ్ చేయకపోతే అవ్వట్లేదు. లాస్ట్ మంత్ జనవరిలో మళ్ళీ వెళ్ళాను సార్. వనజాక్షి మేడం అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పారు, అంటే మీకు పీసీఓడి అనేది తగ్గిపోద్ది అనేసి ఏ డాక్టర్లను కూడా చెప్పలేమండి. మీరు అది కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉండాలి, ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. అవి యూజ్ చేస్తూ ఒక టైంలో మేమే చెప్పేస్తాం, మరి వద్దులేండి ఎందుకు పర్వాలేదులేండి అని చెప్పేస్తాము, అంతవరకు మీరు యూజ్ చేసుకోవాలండి అని చెప్పారండి. నాకు వెళ్తున్న ప్రతిసారి ఒక 5,000 నుంచి 6,000 వరకు మెడిసిన్స్ అవుతూనే ఉండేవి సార్. నాకు అది అమౌంట్ కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉండేది. దట్టు అవి కూడా ఆవిడ కంటిన్యూ చెప్పారు, అంటే ఇది తగ్గిపోద్ది అనేసి అయితే నేను చెప్పలేను, మీరు అలా యూజ్ చేసుకుంటూ ఉండాలి అనేసి. నాకు అలా టెస్ట్ చేస్తున్నప్పుడు అంటే స్కానింగ్కి వెళ్ళాం. స్కానింగ్ తీస్తే నాకు కిడ్నీలో కూడా స్టోన్ ఒకటి ఉందని, ఒక 2 stones ఉండేవి చెప్పారు. వాటికి మెడిసిన్స్ యూజ్ చేశాను. ఒక 6 months యూజ్ చేయమన్నారు. నేను ఒక 3 months యూజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించాను. టెస్ట్ చేస్తే ఆ 2లో ఒకటి పడిపోయింది, ఇంకొకటి ఉంది అన్నారు. అది కొంచెం సైజ్ మళ్ళీ పెరిగింది అన్నారు. మళ్ళీ యూజ్ చేశాను. ఇంకొక 3 months యూజ్ చేశాను. అయినా అది ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా ఉంది మెడిసిన్ ఉంది, ఇంకా మళ్ళీ యూజ్ చేయమన్నారు. నేను మరి యూజ్ చేయలేదు మెడిసిన్, అంటే ఆప్సాను. నేను అది నాకు ఎటువంటి పెయిన్ కానీ, అంటే మ్యాక్సిమం అంటారు కదండి కిడ్నీలో స్టోన్ ఉంటే పెయిన్ వస్తుంది అనేసి, కానీ నాకు ఎటువంటి పెయిన్ కానీ ఏమీ రాలేదు. అది మెడిసిన్ ఆపేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ చిన్న పెయిన్ వస్తుంటుంది సార్, అప్పుడప్పుడు చిన్న పెయిన్ వస్తుంటుంది. కానీ నేను మెడిసిన్ అయితే మరి యూజ్ చేయలేదు. ఆ తర్వాత మా సార్కి చెప్పాను, నేను ఈ ప్రాబ్లం ఇలా ఉంది అని. నేను ఎంత మెడిసిన్స్ యూజ్ చేస్తున్న కొద్దీ నాకు అది క్లియర్ అవుతున్నట్లు అనిపించట్లేదు. అంటే అప్పుడు హోమియోపతికే సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ నేను రేపు రావాలి సార్ మిమ్మల్ని కలవడానికి. ఇంకా అది నా మెయిన్ ప్రాబ్లం. అప్పుడప్పుడు వచ్చే బాధలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు అంటే తలనొప్పులు కానీ, జలుబులు కానీ, తలనొప్పి నొప్పులు కానీ, బాగా ఎక్కువ స్ట్రెస్గా, అంటే స్కూల్లో వర్క్ చేస్తుంటే ఎక్కువ స్ట్రెస్ అయితే హెడేక్ వస్తుంటుంది సార్. నైట్ టైంలోనే ఎక్కువ నాకు హెడేక్ వచ్చినట్లు, అంటే ఈవినింగ్ నుంచి హెడేక్ వచ్చినట్లుగా ఉంటుంది. అలాగా మరి నేను ఇంకే పని ఏం చేయకుండా చక్కగా వెళ్ళి పడుకుని పోతే మార్నింగ్ కల్లా రికవరీ అయిపోద్ది. మళ్ళీ యాజ్ యూజ్ మళ్ళీ నేను మామూలు మనిషి అయిపోతాను. ఇంకా జలుబు దగ్గు అవి సీజన్ బట్టి రెగ్యులర్గా వస్తుంటే తగ్గుతుంటాయి. దగ్గు, జలుబు, వాటర్ చేంజింగ్. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తాయి సుమారుగా? అంటే సీజన్ బట్టి 3-4 monthsకి ఒకసారి అలా చేంజ్ అవుతూ ఉంటాయి.
ఇంకేమైనా బాధలు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అటువంటివి? ఏ సార్, కాళ్ళ నొప్పులు కానీ ఏముండవు. నడుము నొప్పి కానీ ఓకే. మెన్సెస్ ప్రాబ్లం ఎన్నాళ్ళైంది మొదలయ్యి? సార్ నాకు 1.5 నుంచి కూడా మెన్సెస్ ప్రాబ్లం ఉంది సార్. 1.5 ఇయర్ నుంచి. ఎలా మొదలైంది అది? సార్ నాకు 2 పిల్లలు సార్, పెద్ద పాప చిన్న పాప. పెద్ద పాప ఉన్నారు, చిన్న పాప ఎక్స్పైర్డ్ అయిపోయింది సార్. తను ఏంటంటే పుట్టిన 20 డేస్లోనే తను చనిపోయింది. తను చనిపోయి అంటే ఆ 20 డేస్ కూడా తన్ని హాస్పిటల్స్కి తిప్పడము అవన్నీ అయ్యాయి సార్. నేను ఆ టైంలోనైతే ఏ మెడిసిన్స్ యూజ్ చేశానో యూజ్ చేయలేక కూడా తెలియదు. అంటే ఇది నాకెందుకు తట్టిందంటే మా అమ్మగారు ఇప్పుడు అంటుంటారు, నువ్వు అదే డెలివరీ టైంలో సరైన మెడిసిన్స్ ఏది యూజ్ చేయలేదు, అందుకే నీకు ఈ ప్రాబ్లం అనేసి అంటుంటే నేను నాకు జనరల్గా ఈ థాట్ వచ్చి చెప్పాను అంతే. ఎన్నాళ్ళ తర్వాత పోయిందా పాప? సార్ 20 డేస్లో సార్, 20 డేస్. పెద్ద పాప ఆరోగ్యంగానే ఉందా? పెద్ద పాప ఆరోగ్యంగా ఉంది సార్, కానీ తనకి కూడా హార్ట్లో హోల్ ఉంటే తనకి ఆపరేషన్ చేసి అది క్లియర్ అయింది సార్. చిన్న పాప చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 19 సార్, 2019. ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుంది సార్. మొన్న ఫిబ్రవరి 27కి 7 మంత్స్ 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ 1.5 ఇయర్ క్రితం వచ్చిన మెన్సెస్ ప్రాబ్లము ఫస్ట్ ఎలా వచ్చింది? లేట్ అయిందా? ఇబ్బంది ఏమిటి వచ్చింది నీకు? లేట్ అవ్వండి సార్, నాకు 2 మంత్స్కి ఒకసారి, ఆ తర్వాత అలా 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి అవుతూ ఉండేది సార్. 4 మంత్స్కి అలా అవుతుంటే ఫస్ట్ ఒక 2 టైమ్స్, అంటే 4 మంత్స్ ఒక 2 టైమ్స్ నేను దేనివల్ల అనేసి నాకు క్లారిటీ లేక నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడియా ఉంది. థైరాయిడియా ఉంటే థైరాయిడియాకి మెడిసిన్ యూజ్ చేసినా అయినా నాకు ఇంక ఇర్రెగ్యులర్గా వస్తున్నాయంటే మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం అంటే మళ్ళీ దానికి మెడిసిన్స్ యూజ్ చేశాను. ఇప్పుడు 2 మంత్స్కి 3 మంత్స్కి లేదా 4 మంత్స్కి మెన్సెస్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలో ఇబ్బందులు ఏమిటి ఉండేవి? సార్ నార్మల్గా అయ్యేది సార్. అంటే నాకు ఫస్ట్ ఎలా అయితే నార్మల్గా 5 డేస్ వరకు నాకు అవుతుంటుంది సార్. అదే దీంట్లో అయ్యేది తప్ప ఎక్స్ట్రా ఓవర్గా అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ ఆ 2 ప్రాబ్లమ్స్ పెద్దగా లేవు సార్. నొప్పి ఇబ్బంది నొప్పి అనేది లేదు సార్. ఈ 1.5 ఇయర్కి ముందు నీ ఆరోగ్యంలో ఇంకా సమస్యలు ఏమిటి వచ్చాయి? ఏం లేవు. అంతవరకు శుభ్రంగా ఆరోగ్యం బాగానే ఉందా? అంతవరకు కూడా నార్మల్గా అవుతూ ఉండేదాన్ని. దాని గురించి మరి నాకు ఇంకా మెన్సెస్ గురించి కాకుండా మిగతా ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు వచ్చాయా గత 2 ఏళ్ళు 3 ఏళ్లలోని? ఏమీ లేవు. ఓకే. సో ఈ మెన్సెస్ ప్రాబ్లం అన్నదే ఫస్ట్ నీకు ఆరోగ్యంలో పెద్ద సమస్య. అవును సార్. చిన్నప్పుడు నాది ఎప్పుడు కంటిన్యూగా ఏ మంత్ కా మంత్ అయిపోయేది సార్. మెన్సెస్ గురించి కాదు నేను అడిగేది, నీ ఓవరాల్గా నీ పూర్తి ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు కానీ ఇంకేమైనా కలిగాయా? ఫీవర్కి వాటికి తప్ప ఇంకా వేటికి కూడా నేను అదే ఎప్పుడైనా ఫీవర్ వస్తే వెళ్ళడం అదే. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుండేవి జ్వరాలు? ఫీవర్ కూడా నాకు కంటిన్యూగా ఎప్పుడు వచ్చేది కాదు సార్. ఎప్పుడో వస్తే 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారి అలాగ అంతే తప్ప పెద్దగా ఫీవర్ వల్ల కూడా నాకు వచ్చేది కాదు. మ్యారేజ్ ఎన్నాళ్ళు అయింది? 11 ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఈ థైరాయిడ్ మెడిసిన్స్ వాడిన తర్వాత నీకు మెన్సెస్ రెగ్యులర్ అయిందా అవ్వలేదా? లేదు. ఆ మెడిసిన్ యూజ్ చేస్తే అవుతుంటాను సార్, లేకపోతే మళ్ళీ సార్. అంటే థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేసినా నీకు రెగ్యులర్గా అవ్వట్లేదు. ఆ పీసీఓడికి వాడే మందులు వాడితే నువ్వు అవుతున్నాను సార్. ఇప్పుడు ఎలా అవుతున్నావు? మందులు వాడకపోతే ఎన్నాళ్ళు ఆగిపోతుంది టోటల్గా?
అంటే కొన్నాళ్ళు యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత 1 month యూజ్ చేయలేదు. అప్పుడు అవ్వలేదు సార్. అక్కడికి ఒక 2 months తర్వాత అవ్వలేదు. అవ్వకపోతే అప్పుడు ఆవిడ దగ్గర అంటే అయ్యాను. ఆ 2 months తర్వాత అయ్యాను. అయిన తర్వాత వెళ్ళాను. వెళ్తే అప్పుడు చెప్పాను, ఏమమ్మా మళ్ళీ 1 monthలో ఎందుకు ఆపేసావు అని. అంటే కంటిన్యూగా యూజ్ చేస్తూ అవుతుంటున్నాను. అంటే ఆపితే అవుతానో లేదో తెలుస్తుంది కదా, అంటే ఆపే ప్రసక్తి లేదు, కంటిన్యూగా 6 months యూజ్ చేయాలన్నారు. అయితే ఇప్పుడు 1 month ఆపాను అంటే జనవరిలో మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. 3 months కంటిన్యూగా మళ్ళీ యూజ్ చేయి, ఇది మళ్ళీ రీసైకిల్ చేయాలి. 3 months కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత 3rd month అంటే మార్చి ఎండ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మళ్ళీ వస్తే మళ్ళీ మెడిసిన్స్ ఇస్తాను. అక్కడికి మళ్ళీ ఇంకో 3 months యూజ్ చేయాలి. మందులు వాడినప్పుడల్లా ఎవ్రీ మంత్ వస్తుండేదా? అంటే 27 టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు కదా నీకు. 27 టాబ్లెట్స్ వేయటం ఆపేసిన తర్వాత 1-2 రోజుల్లో మెన్సెస్ వచ్చేది. అప్పుడు బ్లీడింగ్ 27 టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత అక్కడికి ఒక 1 week తర్వాత వచ్చేది. 1 week తర్వాత వచ్చింది. ఓకే. అప్పుడు అయినప్పుడు బ్లీడింగ్ నొప్పి ఏ రకమైన ఇబ్బంది లేదు? నార్మల్గా అప్పుడు కూడా నార్మల్గా అయ్యేవి. ఆ 5 days అయ్యేది, అప్పట్లాగే అయ్యేవి. ఎటువంటి పెయిన్స్ కానీ ఏమీ లేవు. నువ్వు మ్యాక్సిమం మందులు లేకుండా ఎన్నాళ్ళు ఉన్నావు? ఎన్ని నెలలు? మందులు లేకుండా 6, 7, 8 months వరకు ఉంటుంటున్నాను. ఆ 8 monthsలోని నీకు సైకిల్ ఎన్నాళ్ళు వచ్చింది? 2 times అలా వచ్చి ఉంటుంది. సో 3-4 నెలలకి ఒకసారి వచ్చింది. ఒకసారి 4 monthsకి, 3 monthsకి అలాగా. ఓకే. ఈ కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు బయలుదేరాయి? ఆ పీసీఓడి అంటే దాని టెస్ట్కి వెళ్తే ఆ పీసీఓడి టెస్ట్ చేస్తూ నీ కిడ్నీలో కూడా స్టోన్స్ ఉన్నట్లు ఉన్నాయమ్మా అని అన్నారు. అంతే తప్పిస్తే నీకు ఏ రకమైన నొప్పి ఇబ్బంది రాలేదు? లేదు సార్. ఓకే. 2 పక్కల ఉన్నాయా? ఒక పక్క? 2 పక్కలే ఉండేవన్నారు సార్. ఫస్ట్ టైం, ఆ తర్వాత వెళ్తే ఒక సైడ్ పడిపోయింది, ఇంకొకటి ఉంది అన్నారు. ఆ పడిపోయినప్పుడు నీకు ఏమైనా తెలిసిందా? లేదు సార్, నాకేమి అనిపించలేదు. ఇప్పుడు అప్పుడప్పుడు నొప్పి వస్తుందని చెప్పావు, ఎక్కడ వస్తుంది? ఇక్కడ సైడ్ ఎడం పక్కన్నావు ఇందాక, అది రైట్. లెఫ్ట్ సైడే వస్తుంది. ఇప్పుడు నాకు పెయిన్ అయితే రావట్లేదు, కానీ లెఫ్ట్ సైడే వస్తుంటుంది. లెఫ్ట్ సైడే. సరిగా చెప్తున్నావా? నిజమే సార్. మరి ఇప్పుడు రైట్ ఎందుకు చూపించావు? పెయిన్ అయితే రావట్లేదు సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు పెయిన్ రావట్లేదు. ఇప్పుడు కాదు నేను అన్నది, పోనీ పెయిన్ ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? సార్ నాకు ఇప్పుడు ఒక 1 week నుంచి వస్తుంది సార్. 1 week నుంచి నేను టీచ్ చేస్తున్నా సరే ఏదో సడన్గా పెయిన్ వస్తున్నట్లుగా ఉంటుంది. ఎక్కడ వస్తుంది? ఇక్కడే సార్, ఈ ప్లేస్లోనే వస్తుంది. ఎంత మేర వస్తుంది? అది చిన్న పెయిన్ వస్తుంటుంది. మళ్ళీ వాటర్ తాగితే క్లియర్ అయినట్లుగా ఉంటుంది. ఎటువంటిప్పుడు వస్తుంది? అది గట్టి క్లాస్ చెప్తుంటే వస్తుంటుంది. అంటే ఎక్కువసేపు అంటే అలా చెప్తూ ఉంటే చిన్న పెయిన్ లాగా వస్తుంటుంది. మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ కంట్రోల్ అయితే తగ్గుతున్నట్లు. టైం ఏమైనా ఉంటుందా దానికి? టైం అంటే కాదు, కానీ అంటే ఉదయం కానీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ మార్నింగ్ అవర్లో వస్తుంటుంది సార్. నాకు మార్నింగ్ అవర్లో ఎక్కువసేపు క్లాసెస్ ఉంటాయి, ఎక్కువ వర్క్ చేస్తుంటే చిన్న పెయిన్ లాగా వస్తుంటుంది. సుమారుగా ఎన్ని గంటల టైంలోని? 10-10:30 ఆ టైంలో ఉంది సార్.
ఇలా ఎన్నాళ్ళు బట్టి వస్తుంది సార్ 1 మంత్ నుంచి, అదే 1 వీక్ నుంచి వస్తుంటుంది సార్. నాకు అంతకు ముందు లేదు సార్. ఇప్పుడు ఎటుపక్క స్టోన్ ఉందని చెప్పారు నీకు, పడిపోగా మిగిలిన స్టోను ఎటుపక్క అది లెఫ్ట్ సైడే అన్నారు సార్. లెఫ్ట్ సైడే ఉంది, పడిపోయింది. రైట్ సైడ్ పడిపోయింది. రైట్ సైడ్ పడిపోయింది. ఓకే. తలనొప్పులు ఇందాక అప్పుడప్పుడు వస్తున్నాయని చెప్పావు కదా, అవును సార్. దాని డీటెయిల్స్ చెప్పమ్మా. ఎక్కడ వస్తుంది తలనొప్పి, ఏ ప్రదేశంలో? వస్తుంటుంది తలనొప్పి అంతా ఒక దగ్గర చిన్నట్లు, ఇలా ఇక్కడ తలనొప్పి అంతా వస్తున్నట్లు ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? ఎక్కువగా స్ట్రెస్ అయితే ఈవినింగ్ టైంలో అలా పెయిన్ వస్తున్నట్లుగా ఉంటుంది. స్ట్రెస్ అంటే అర్థం ఏమిటి? హెవీ వర్క్ అంటే, హెవీ అంటే కాదు, కానీ అలా క్లాస్ చెప్తూ అంటే గట్టిగా అరుస్తూ క్లాస్ చెప్తున్నా, ఎక్కువ నా బాడీకి నాకు స్ట్రెస్ అనిపిస్తుంటే అలాగా బ్రెయిన్లోన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే. ఏం చేస్తే తగ్గుతుంది అది? వెళ్ళి పడుకుని పోతాను సార్. పడుకుని పోతే అక్కడికి ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత మళ్ళీ మెలకు వస్తుంది, నార్మల్ అయినట్లుగా ఉంటుంది. ఒక్కోసారి అలా పడుకుని పోతాను, మార్నింగ్ లేస్తుంటాను. అప్పుడు మళ్ళీ తినకుండా పడుకుంటూ పోతావా? వంట చేయకుండాను గట్టిగా చేస్తారు అంటే ఆ టైంలోనే. అదో ఫెసిలిటీ ఉందన్నమాట ఆ టైంలోనే. సరే, మిగతా టైంలో నేను చేసుకుంటాను. ఇది ఎన్నాళ్ళకి ఒకసారి వస్తూ ఉంటుంది సుమారుగా? అంటే మంత్లీ ఒక్కోసారి అలా వస్తుంది. అంటే నేను అది అబ్జర్వ్ చేయలేదు, కానీ వస్తుంటుంది సార్, మంత్లీ ఒక్కోసారి వస్తుంటుంది. మెన్సెస్కి ముందు తర్వాత రావటం ఏమైనా గమనించావా? లేదు, దాంతో ఏం సంబంధం లేదు. ఓకే. ఆకలి ఎలా ఉంటుంది? ఆకలి టైంకి పడిపోతుంటుంది కాబట్టి పెద్ద అనిపించదు. జీర్ణం అయిపోతుందా? సార్. మోషన్ ఫ్రీ సార్. నిద్ర పట్టడం నార్మల్గా ఉంటుంది సార్. ఎన్ని గంటలకు పడుకుంటావు? 8:30. ఉదయం లేవడం 6. మధ్యలో ఇబ్బంది ఏమైనా ఉంటుందా? వాష్రూమ్ వస్తే వాష్రూమ్కి వెళ్తుంటా. కళలు ఏమైనా వస్తుంటాయి నిద్రలో? వస్తుంటాయి. ఏమిటి? ఏవో స్నేక్స్ కానీ ఇలాంటివి. ఇందాకనే చెప్పానని చెప్పాను. అలా అయితే నాకు వస్తుంటుంది. దాహం ఎలా ఉంటుంది? సార్ నాకు దాహం ఎక్కువ వేస్తుంటుంది సార్. ఎలా తాగుతావు? ఎంత తరచుగా తాగుతావు? నా క్లాస్ చెప్తున్నప్పుడు అలసిపోతుంటాను, తాగుతూనే ఉంటాను. 10 నిమిషాలకి వాటర్ తాగుతూనే ఉంటాను నేను. ఇది కూడా నాకు ఇంతకుముందు ఎక్కువ అలవాటు లేదు సార్. వాటర్ నా కిడ్నీలో స్టోన్ అని చెప్పారు, వాళ్ళు ఎక్కువ వాటర్ తాగమన్నారు. ఆ తర్వాత నుంచి నాకు అది అలవాటు అయిపోయినట్లు అనిపిస్తుంది. నాకంటే తాగుతున్నా సరే మళ్ళా కొద్దిసేపు పోయాక నాకు అది తాగలనే అనిపిస్తుంటుంది. అంతకుముందు అయితే మామూలు నార్మల్గానే తాగదా. స్వెట్ నాకు ఎక్కువ రాదు సార్. సమ్మర్లో ఎక్కువ రాదు సార్. నార్మల్గా తప్ప ఎక్కువ రాదు. యూరిన్ అప్పుడప్పుడు ఎల్లోగా వస్తుంటుంది, అప్పుడప్పుడు వైట్. మంట, నొప్పి లేదు? లేదు. విసుగు, చిరాకు? ఏంటి సార్? విసుగు, చికాకు? చికాకు అంటే ఏముండదు, పెద్ద ఉండదు. కోపం కొంచెం. ఎలాంటి విషయాలకి? స్టూడెంట్స్ విషయంలో తప్ప నాకు ఎక్కువ వాళ్ళతోనే ఉంటాను కాబట్టి ఉంటే అదే ఎక్కువ అల్లరి చేసినా సరే కాదు, కానీ
అది తప్పు చేస్తే మాత్రం ఎక్కువ కోపం వస్తుంటుంది. ఏం చేస్తావు కోపం వస్తే? అరుస్తాను. కొట్టడం, చేయటం? లేదు. ఇంట్లోని పిల్లల మీద, మీ సొంత పిల్లల మీద? పాప కూడా నాకు స్టూడెంటే. తన మీద అదే అందరి మీద అంటే సేమ్ అదే కోపం సార్. నాకు ఆయన మీద? మత్తి గారు, మా ఆయన ఆల్జోళ్ళకి పాప అయినా సరే చదవకపోతే అదే అంటే ఇంటి దగ్గర ఏదైనా ఇచ్చేయకపోతే డిసిప్లిన్గా ఉంటే వస్తుంది అంతే తప్ప తన మీద కూడా ఎక్కువ ఇంకా. ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనలు ఏమిటి వస్తాయి? ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనలు అంటే ఒక్కో టైంలో ఒక్కోలాగా ఉంటాయి కదా. ఎక్కువ భాగం దేని మీద ఆలోచనలు లేదా దేని గురించి ఆలోచన వస్తూ ఉంటుంది? పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు సార్. ఇది ఎందుకు చెప్పారు అంటే అంటుంటారు, వీడు ఇలా ఉంటున్నాడు, ఎందుకు ఇలా ఉంటున్నాడు అని ఏదో ఒకటి చెప్తుంటారు కదా సార్. అంటే పేరెంట్స్ అంటే వస్తుంటారు, ఆడు చూడమ్మా కొంచెం చదువుతూ ఉంటున్నాడు, మా వాడు ఎలా డల్ అయిపోతున్నాడు, ఎందుకు డల్ అయిపోతున్నాడు, ఈ అబ్బాయి ఏంటి ఇలానే ఉండిపోతున్నాడు అంటే ఎందుకు ఇలా ఉండిపోతున్నాడు అని అలాగా ఆలోచిస్తుంటాను. స్టూడెంట్స్ గురించి కొద్దిసేపు అలాగా ఆలోచిస్తాను. నీ సొంత విషయాల గురించి నీకేమిటి వస్తుంటాయి ఆలోచనలు? సొంత విషయాలు అంటే పాప ఎడ్యుకేషన్ గురించి అవే ఆలోచిస్తుంటాను. నెక్స్ట్ ఎక్కడ జాయిన్ చేయాలా, ఎలా తను చదివించాలా, తనకి నేను ఎలా చెప్పాలి, అదే అంటే కొంచెం అలా ఆలోచిస్తుంటాను. ఓకే. జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది? కొంచెం తక్కువే అనుకుంటా. ఏం మర్చిపోతుంటావు? ఏం మర్చిపోతుంటా రొటీన్గా నాది ఒకటే లైఫ్ కాబట్టి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏం మర్చిపోతా అంటే తక్కువ అన్నావు కదా, మా ఊర్లో ఫేసులు నాకు గుర్తుండ, మా ఊర్లో వాళ్ళ ఫేసులు నాకు గుర్తుండవు ఎక్కువ. అంటే ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళని అంటే నేను నువ్వు పట్టించుకో, నాకు అవసరం లేదేమో అనిపించి నేను మనుషులు అందరూ గుర్తుంటారా? నేను ఇగ్నోర్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు నాకు గుర్తుంటారు. భర్త, అత్తగారు వాళ్ళందరూ నీతో బాగానే ఉంటున్నారు? ఏ రకమైన ఇబ్బందులు లేవు వాళ్ళతోటి? లేదు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం ఎట్లా ఉంటూ ఉండేది? చిన్నప్పటి నుంచి నార్మల్. పెద్దగా అనారోగ్యాలు ఏమిటి వచ్చాయి? లేవు సార్. నాకు చిన్నప్పటి నుంచి జ్వరమైనా సరే ఎప్పుడో ఒకసారి తప్ప అనారోగ్యాలు కానీ ఇంక వేరే ప్రాబ్లమ్స్ కానీ నేను పెద్దగా ఏం ఫేస్ చేయలేదు సార్. ఆపరేషన్లు ఏమైనా అయ్యాయా? అయ్యే సార్. ఏం లేదు. అయ్యే ఏమిటి? పెద్ద పాప పుట్టినప్పుడు సిజేరియనే సార్. తను సిజేరియనే. తర్వాత చిన్న పాపకు కూడా సిజేరియనే, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా. ఎప్పుడది? 2019. మీ అమ్మగారి ఆరోగ్యం, మీ నాన్నగారి ఆరోగ్యం ఏమిటి? మా డాడీకి షుగర్ ఉంది సార్. మా అమ్మగారు అంటే కాళ్ళ నొప్పులు, పీకులు, లో బీపీ. మా అమ్మగారికి. ఫాదర్కి ఇప్పుడు ఆరోగ్యం లేదు సార్, ఆయన ఎక్స్పైర్డ్. ఏ ఏజ్లో? 2020 సార్. ఆయనకి ఏ సంవత్సరం పోయేటప్పటికి? 60 అబౌవ్, 65 అలా ఉంటుంది.